ఫస్ట్ వన్, ఐఎన్సి ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే 1885 డిసెంబర్ 28. అదేవిధంగా ఐఎన్సిని ఎక్కడ స్థాపించారంటే బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృతి పాఠశాల. ఐఎన్సిని మొదట ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారంటే పూణేలో. మరి పూణేలో ఎందుకు ఏర్పాటు చేయాలంటే పూణేలో ప్లేగు వ్యాధి కారణంగా దీన్ని బొంబాయికి తరలించారు. నెక్స్ట్ వన్, ఐఎన్సిని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఏవో హ్యూమ్. అయితే ఏవో హ్యూమ్కి ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు ఏంటంటే శీలం ఋషి. ఏవో హ్యూమ్ ఏ సమాజంలో సభ్యుడు అంటే దివ్యజ్ఞాన సమాజం. అయితే ఈ దివ్యజ్ఞాన సమాజం న్యూయార్క్ కేంద్రంగా 1875లో ఏర్పాటైంది. అదేవిధంగా ఏవో హ్యూమ్ స్థాపించిన పత్రిక ఏంటంటే ఇండియా. ఐఎన్సికి మొదట్లో పెట్టిన పేరు ఏంటంటే ఐఎన్యు అంటే ఇండియన్ నేషనల్ యూనియన్. ఇండియన్ నేషనల్ యూనియన్ కు భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరు సూచించిన వ్యక్తి ఎవరంటే దాదాభాయ్ నవరోజీ. ఐఎన్సిను ఏ గవర్నర్ జనరల్ కాలంలో స్థాపించారంటే లార్డ్ డఫ్రిన్. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర రచించింది ఎవరంటే పట్టాభి సీతారామయ్య. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు గాని, తొలి వ్యక్తి గాని, తొలి క్రిస్టియన్ అన్నా కూడా డబ్ల్యూసి బెనర్జీ. అది ఎప్పుడంటే 1885. ఇంకోటి, ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి పార్సీ మతస్థుడు ఎవరంటే దాదాభాయ్ నవరోజీ. ఎప్పుడంటే 1886.